బిగ్ బాస్ మణికంఠ బయోగ్రఫీ చూసుకుంటే భార్య, పిల్లలు, తండ్రి, చెల్లి. ఈసారి బిగ్ బాస్ లకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఎక్కువ ఎమోషన్ గా ఫీల్ అవుతున్న కంటెస్టెంట్ నాగమణికంఠ. పుట్టిన మరుసటి ఏడాదికే తండ్రి చనిపోవడం వల్ల తరువాత తల్లే అతని ప్రపంచమైంది. అలాంటి కష్టకాలంలో ఆమె క్యాన్సర్ తో కన్నుమూయడం, తరువాత మణికంఠ ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. సీరియల్స్ లో కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తూ కొంతమంది తెలుగు వారికి దగ్గరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో 10వ కంటెస్టెంట్ గా నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చారు. 1995 జనవరి 10న ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు నాగమణికంఠ. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎలాగైనా నటుడి కావాలనే కోరికతో నాగమణికంఠ డిజిటల్ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఈ క్రమంలో పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ కూడా చేశారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో నాగమణికంఠకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కస్తూరి అనే సీరియల్ లో కూడా నటించారు. ప్రియ స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు నాగమణికంఠ. ఈ సిరీస్ యూట్యూబ్ లో ఆడియన్స్ ని బాగా మెప్పించింది. ఇన్స్టాగ్రామ్ లో ఆయనకు 1,00,000కు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అతని ఏవి చాలా మంది ఆడియన్స్ కు కన్నీళ్లు పెట్టించింది. ఏవి మొత్తం ఎమోషన్ తో నిండిపోయింది. ఒక మనిషి జీవితంలో ఇన్ని కష్టాలని ఉండకూడదు అన్నట్లుగా మణికంఠ జీవితం మొత్తం కష్టాలే. జీవితంలో ఏ మనిషికి రానంత కష్టం, ఏ మనిషి ఫేస్ చేయలేనంత ప్రాబ్లమ్స్ మణికంఠ ఫేస్ చేశారు. నాగమణికంఠకు ఊహ తెలిసేసరికి తన ముందు ఉన్నది తన సొంత తండ్రి కాదు అని తెలిసేసరికి, అంతేకాకుండా తన తండ్రిని తన తండ్రిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు. తరచూ ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. ఇదే చాలదు అన్నట్లుగా నాగమణికంఠ తల్లికి క్యాన్సర్ కూడా వచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలి అని విశ్వ ప్రయత్నాలు కూడా చేశాడు నాగమణికంఠ. అయినా ఫలితం లేకుండా పోయింది. 2019లో తల్లిని కోల్పోయాడు మణికంఠ. తల్లిని కోల్పోయిన 11 రోజులకే ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు మణికంఠ. ఒక పక్క తల్లిని కోల్పోయాడు, మరో పక్క తండ్రిని వదిలేశాడు. విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు. చదువులో కూడా ఐపీసీసీ పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. జాబ్ వచ్చిందనే సంతోషకరమైన సమయాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక, పంచుకోవడానికి చుట్టూ మనుషులు లేక, తన కష్టాల్ని సుఖాల్ని పక్కవారికి చెప్పుకోవడానికి తనకంటూ ఒక మనిషి కూడా పక్కన లేకపోయేసరికి తీవ్రమైన బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు నాగమణికంఠ. తరువాత తన జీవితంలోకి ప్రియా అనే ఒక అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయిని ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడు. తరువాత ఇద్దరు కూడా అమెరికా వెళ్లిపోయారు. ఈ ప్రాసెస్ లో అతనికి ఒక పాప కూడా జన్మించింది. తన తల్లే తనకి కడుపులో తిరిగి పుట్టిందని తన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంతలోనే భార్యతో చిన్న చిన్న విభేదాలు రావడం, ఇక జీవితంలో ఏదైనా కొంచెం పెద్దగా సాధించాలని అమెరికా నుంచి వెంటనే ఇండియా వచ్చేశాడు మణికంఠ. భార్య ప్రస్తుతం అమెరికాలోనే ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే ఇద్దరి మధ్యలో గొడవలు జరిగి విడిపోయారు అనేలా చాలా మంది భావించారు. కానీ స్టేజ్ పై నాగార్జున గారితో మణికంఠ ఏం చెప్పాడంటే, తన భార్య తనను ఇండియా వెళ్ళిపోమందని, తన కూతురు కూడా తన భార్య దగ్గరే ఉందని ఈ మాట చెప్పడంతో అందరికీ తన భార్యపై నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది. అయితే మణికంఠ భార్య చాలా మంచివారు, ఆమె బంగారం. ఈ మాట తన స్వయంగా నాగమణికంఠ హౌస్ లో చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద విభేదాలు కూడా ఏమి లేవు. భార్యాభర్తలని తర్వాత చిన్న చిన్న విభేదాలు కామన్. వాళ్ళిద్దరూ ఇప్పటికీ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటామంటూ ఇప్పటికీ నాగమణికంఠ చెప్పుకుంటూ ఉంటారు. నాగమణికంఠ హౌస్ లోకి వెళ్ళడానికి కావలసిన షాపింగ్ కి డబ్బులు కూడా తన భార్య ప్రియానే ఇచ్చారు. తను ఎలాగైనా ఏదైనా సాధించాలి అనే తపంతో యుఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చేశాడు మణికంఠ.